లగచర్ల ఇష్యూ జరుగుతుంటే బీజేపీ వాడు మాట్లాడు. మూసీ నది మీద చిన్న చిన్న గుడిసెలు ఉండి ఇండ్లు కూలగొడుతుంటే వాటి మీద ఈ బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రభుత్వం మాట్లాడు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ మాట్లాడు. అదేవిధంగా ఫోర్త్ సిటీ మీద జరుగుతున్నటువంటి ఈ లగచర్ల లంబాడి గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడు. మూసి కట్టడాల మీద హైడ్రా మీద ఇంత పెద్ద ఎత్తున కట్టడాలు 30-40 ఫ్లోర్లు కూలగొడుతుంటే హైదరాబాద్ అంతా విధ్వంసం జరుగుతుంటే బీజేపీలో ఒక మాట మాట్లాడారు, సపోర్ట్ చేసి మాట్లాడారు. అంటే నేను అనుకుంటున్నా కేవలం ఈ కాంగ్రెస్ పార్టీని పరిరక్షించడానికి కోసమే బీజేపీ పార్టీ నాయకులు ఇక్కడ పనిచేస్తున్నారు. సంబంధం లేని కేసీఆర్ని తీసుకొచ్చి మధ్యలో జైలు చేస్తారు. సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి ఇలా దాంట్లో జైంట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఇలా రేవంత్ రెడ్డిని కాపాడడానికి మాత్రమే కిషన్ రెడ్డి ఇలా బండి సంజయ్ క్లియర్గా పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకరోజేమో రోగిణ్యాల గురించి మాట్లాడతాడు, ఒకరోజేమో ఇలా కేసీఆర్ వల్లనే ఇలా అటవీ సంపద అంతా ఇది మొత్తం ఇట్లా విధ్వంసం అయిందని మాట్లాడుతున్నాడు. అసలు గింతనన్నా బండి సంజయ్ అటువంటి జ్ఞానం అనేది ఉందా? తెలివి జ్ఞానం అనేది ఉంటే ఇలా బండి సంజయ్కి చెప్తా ఉన్నాం మేము. ఇలా ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 2,980,000 హెక్టార్ల అటవీ సంపద కేవలం తెలంగాణ ఈ 10 సంవత్సరాలలో అటవీ సంపద పెరిగిందనడానికి ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. జ్ఞానం ఉంటే బీజేపీ వాళ్ళు బండి సంజయ్ తెలివికల్లోడైతే చూడాలి. మొత్తం ఈ దేశం మొత్తం మీద టోటల్గా 11,547.8 హెక్టార్ల భూమికి గాను అటవీ సంపద గాను కేవలం గ్రీనరీ తెలంగాణలో పెరిగిందనడానికి 2,980,000 హెక్టార్ల భూమి గ్రీనరీ అటవీ సంపద విస్తరణ పెరిగింది. ఇది కోట్లాది మొక్కలను పెట్టడం వల్ల గ్రీనరీ పెరిగింది. మరి ఇలా మొత్తం భారతదేశం తీసుకుంటే 29,000 హెక్టార్లు ఇక్కడనే ఉన్నది. అంటే 11,000 హెక్టార్లల్లో ఇలా కేవలం 2,900 హెక్టార్లు అంటే 25% భారతదేశంలో 25% భూమి అటవీ విస్తరణ సంపద ఇక్కడ పెరిగింది. మరి నీకు బండి సంజయ్ మంత్రిగా పనిచేస్తాడా, అటెండర్గా పనిచేస్తాడా, సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తాడా? తెలివి ఉందా? హోమ్ సెక్రటరీకి సెక్యూరిటీగా పనిచేస్తున్నావా? నువ్వు ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నావా? నేను అడుగుతున్నా, నువ్వేం చేస్తున్నావు? ఈ హైదరాబాదులో టెర్రరిస్టులు పెరుగుతుండ్రు, లేకుంటే ఉగ్రవాదులు పెరుగుతుందంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాయని ఏం చేయాలి? వాళ్ళ ఫెయిల్యూరే కదా అది. అంటే వీళ్ళు మంత్రులుగా పనికిరారు. వీళ్ళు ఈ పదవిని అలంకరించడంలో కూడా సమర్థులు కాదు, వీళ్ళకి చేత కాదు. అంటే నువ్వే క్లియర్గా ఓల్డ్ సిటీ అంతా కూడా ఉగ్రవాదులకు అడ్డగా మారిందంటే మీరు చప్పట్లు కొడుతుండ్రా? ఈ ప్రభుత్వం మంచిగా ఉండాలనేసి మీరేమైనా అడ్జేస్తుండ్రా? ఇట్లాంటి ఇద్దరు కేంద్ర మంత్రులు ఇలా దేశానికి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఈ నాయకులు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి లేక పెట్టుబడులు వస్తాయా? అంటే వీళ్ళు